నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అంటే అమ్మాయిని అమ్మ బాగా తన్ని ఆ తర్వాత చెప్పినట్టు, నువ్వంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి నిన్ను దంతన్నాను నేను అన్నట్టు. దేవునికి స్తోత్రం. లేకపోతే అబ్బాయిని తండ్రి బాగా తన్ని, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మీద నేను చేయి చేసుకున్నాను రా, నిన్ను ప్రేమించకపోతే నిన్ను టచ్ కూడా చేసేవాడిని కాదు. లోకంలో చాలామంది చెడిపోతున్నారు. అందరినీ కొడతానా, తిడతానా, పట్టించుకుంటున్నానా? నిన్ను ఎందుకు చేయి చేసుకున్నాను? నా బిడ్డవు కాబట్టి. నువ్వు చెడిపోతుంటే చూస్తూ ఉండటం నా తండ్రి ధర్మం కాదు కాబట్టి నేను కొట్టాను. ఎందుకు కొట్టాను అని డైరెక్ట్గా చెప్పే తండ్రి ఉంటాడు, లేదా తల్లికి చెప్పి సమాచారం పంపించే తండ్రి ఉంటాడు. తండ్రి నేను వాడు ఏడుస్తున్నాడు, పో చెప్పుకో, ప్రేమను బట్టి కొట్టానని చెప్పు, లేకపోతే వాడి మీద నాకేం కక్ష పగ చెప్పు అంటే ఏం పోయి, అయ్యా నాన్నకు నువ్వంటే అంత ప్రేమ, ప్రేమించేవాడారా ఒక దెబ్బ కొట్టినా దగ్గరికి తీసినా? కొట్టాడంటే ఎట్లయ్యా? నాన్న కొట్టకు ఎవరు కొడతారా? నన్ను మా నాన్న కొట్టాడు, మీ నాన్న వాళ్ళ నాన్న కొట్టాడు, అట్లా బాధపడితే ఎట్లా? నీకేదో అవమానం జరిగినట్టు అని అమ్మ చెప్పుద్ది. అమ్మ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి తంతనాడు నాయన. వాడికి రివర్స్లో అర్థమైంది. ఇదేందమ్మా, ప్రేమిస్తే తన్నొద్దు కదే, తన్నటం ఏంటంటే శిక్షించకపోతే ప్రేమించినట్టు కాదురా. దారి తప్పినా కూడా, నువ్వు చెడిపోతున్నా కూడా అలాగనే వదిలేయటం ప్రేమ అంటే అది సరైన ప్రేమ కాదురా, అది చెత్త ప్రేమ. నిజమైన ప్రేమ శిక్షించిద్దిరా, గద్దించిద్ది అని. సేమ్ దేవుడు కూడా అలానే స్పందిస్తున్నాడు. 7 సంఘాల్లో 5 సంఘాలను తిట్టి, కొన్నిటిని బట్టి మెచ్చుకొని, కొన్నిటిని బట్టి దిద్దుబాటు చేసి, నేను ఇలా అంటున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు.